కూడా రవి గారు నమస్తే సార్. నమస్తే వర్మ. సార్ ఆకివీడిపై సుప్రీం స్టే రఘురామకృష్ణరాజు గారు అక్కడ రామాలయం కడతామని గత కొన్ని రోజులుగా జరుగుతున్న ఆ చర్యలకి టీడీపీలో ఇది కొద్దిగా ఇబ్బందికరంగా ఉంది ఈ అంశం అన్నదని. ఖచ్చితంగా రాజకీయమైన రెండో భాగం వదిలి పెడితే లీగల్గా చూస్తే అత్యున్నత న్యాయస్థానం దాని మీద స్టే ఇచ్చింది. జడ శ్రావణ్ కుమార్ ఇటువైపు దళితులు లేకపోతే ఆ సంఘాలు వాటి తరఫున ఆయన అక్కడ పిటిషన్ వేశారు. అంతకుముందు హైకోర్టులో కూడా కొంత తాత్కాలిక విరామం ప్రకటించినప్పటికీ కూడా తర్వాత మళ్ళీ దాన్ని ఎత్తేసారు. ఎత్తేయటం అంటే మీరు స్టే అక్కర్లేదు, మేము నిబంధనల ప్రకారం వెళ్తామన్నారు. నిబంధనల ప్రకారం అంటే ఏంటంటే అధికారుల దగ్గర అనుమతి తీసుకొని కడతాము అని. సో అధికారుల దగ్గర అసలు అధికారులు అనుమతి ఎలా ఇస్తారు? ఒక గొంతేనమ్మ గుడో ఏదో అక్కడ ఉంది, అది ఎంతమంది కొలుస్తున్నారు ఏమిటి, వచ్చే దళితుల క్రైస్తవం కూడా ఉంది. ఇవన్నీ వేరే చర్చలు. అసలు ఒక పాత పట్టణంలో ఒకటి ఉంది, ఒక దళిత వర్గాలు కింది వర్గాలకు సంబంధించింది. దాన్ని ఎందుకు అసలు దాన్ని కూల్చాలని అలా ఇప్పుడు కూల్చేశారు. హైకోర్టు అలా అన్న తర్వాత కూడా రాత్రికి రాత్రి తెల్లవారుజామునో దాన్ని కూల్చేసి నగరంలో సెక్షన్ 30 పెట్టి ఆంక్షలు పెట్టి వాళ్ళందరూ ఇళ్లలో నుంచి కిటికీల్లో నుంచి చూస్తుండగా కూల్చేశారు. నిజంగా ఇది ఇప్పుడు బాబ్రీ మసీద్ అప్పుడే ఇది జరిగింది. అదేనా పోనీ రెండు మతాలు, ఇక్కడ ఒకటే మతము ఒకటే ఇది. కాబట్టి దీని మీద ఇంకా రోజు ఆయన అంతకుముందు అలవాటు కదా ఆయనకు, అప్పుడేమో జగన్మోహన్ రెడ్డి మీద ఇప్పుడేమో జగన్మాత మీద అన్నట్టుగా ఈ రోజు సాయంత్రము మధ్యాహ్నము ఆయన ఈ విషయాలు మాట్లాడుతున్నారు. అది ఆయన హక్కు, రాజ్యాంగ హక్కు, దాన్ని మనం ఏం కాదనలేం. కానీ ఇదేదో మతాల మధ్య క్రైస్తవుల మధ్య నీలి కుమారులు లేదా చదవటము ఇదే ఆయన మాట్లాడుతూ వస్తున్నారు. సరే, ఈ లోపల సుప్రీంకోర్టుకు వెళ్ళారు. వాళ్ళు వెళ్తే సుప్రీంకోర్టు ఈరోజు స్టే ఇచ్చింది. ఏది గ్రౌండ్ అని ఉచ్ గ్రౌండ్ అంటే ప్రభుత్వ స్థలంలో ఏ విధమైన మత నిర్మాణాలు చేయకూడదు. ప్రభుత్వ స్థలం అయితే ఎందుకు, ఇప్పుడు మీరు బాబ్రీ మసీదు అయోధ్య వివాదంలో కూడా ఆ స్థలం ఎవరిది అన్న దాని మీద చర్చ జరిగింది. ఆ స్థలం పాలన వాళ్ళది, పరిష్కారం ఇదని సుప్రీంకోర్టు చెప్పింది. అదేదో అయిపోయింది. అయినా దాని మీద భిన్నాభిప్రాయాలు ఉన్నాయి, అది వేరే అంశం. కాబట్టి ఇక్కడ ఆకివీడులో వీళ్ళ అభ్యంతరం ఏంటంటే ప్రభుత్వ స్థలంలో ఒక ఆలయం కట్టడానికి అధికారులు ఎలా అనుమతిస్తారు? ఒక మతానికి ఇచ్చిన తర్వాత ఇంకో మతానికి కూడా ఇవ్వాలి కదా. అది నిజంగా ప్రభుత్వమే శాసనసభ పార్లమెంటో చట్టం చేస్తే అది వేరే విషయం. పైగా మనం చాలాసార్లు చెప్పుకున్నట్టుగా 1991 ప్రార్థనా స్థలాల చట్టం ప్రకారం ఆగస్టు 15వ తారీఖున ప్రార్థనాలయాల్లో ఏ పరిస్థితి ఉందో అదే తర్వాత కూడా కొనసాగాలి అన్నది చాలా స్పష్టంగా చెప్తున్నారు. అయినా కానీ కాశీ, మధుర, ఇప్పుడు తాజాగా భోజ్శాల అని అక్కడ కూడా దాన్ని ఉన్నది, అది కాదు అని హైకోర్టు తీర్పు ఇచ్చిన తర్వాత ఏం జరుగుతుందో అది నడుస్తుంది. బట్ ఇప్పుడు కూడా సుప్రీంకోర్టు ఒక స్టే ఇచ్చింది. 4 వారాల పాటు అక్కడ ఎలాంటి నిర్మాణాలు వద్దు, యథాతథ స్థితి కొనసాగాలి అని. ఇప్పుడు మళ్ళీ యథాతథ స్థితి ఏది అన్నది కూడా వివాదం వస్తుంది. యథాతథ స్థితి అన్నప్పుడు అక్కడ ఏముంది అని అంటే వర్మగారు అప్పటికే అక్కడికి వెళ్ళి మొదలుపెట్టారు కాబట్టి యథాతథ స్థితి అంటే దాన్ని కొనసాగించారు. ఇట్లా ఇవన్నీ సద్భావంతో ప్రజాస్వామ్య స్ఫూర్తితో ప్రశాంతత దిశలో ఆలోచిస్తే ఒక విధంగా ఉంటుంది, లాగుడు పీకుడు మాకు అనుకూలంగా మేము చెప్తామంటే ఇంకో విధంగా ఉంటుంది. ఏదైతే సుప్రీంకోర్టు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి వాద ప్రతివాదులకు అందరికీ కూడా నోటీసులు ఇచ్చింది. ఇది తప్పకుండా కింద వచ్చిన దానికి భిన్నమైంది. ప్రభుత్వ స్థలాల్లో ఏ మతానికి సంబంధించినవి కూడా కట్టకూడదు, ఉన్న ఒక ఆలయాన్ని కూల్చి అసలే కట్టకూడదు. అది అసలు ఏం ఆలయం, ఏమి దేవత, ఏడాదిలో ఒకరోజే పూజిస్తారు. ఇవన్నీ అనవసరమైన విషయాలండి. గడ్డిపూర పరకని పూజిస్తానండి నేను. విశ్వాసము, మతము, నమ్మకం అన్నది మీరు ఒకసారి ఆమోదించిన తర్వాత ఎవరైనా అతను లేకపోతే ఆమె నేను చెట్టును పూజిస్తాను, పుట్టను పూజిస్తాను, అవన్నీ ఉన్నాయి కదా ఈ దేశంలో. అటువంటిప్పుడు ఆ దేవత గొంతేనమ్మ ఉనికినే ప్రశ్నించే విధంగా మాట్లాడడం కూడా అది గొంతేనమ్మ అదే పేరును మరి ఏమనుకుంటున్నారో నాకు తెలియదు. గతంలో కూడా నేను వివరణ ఇచ్చా. గొంతెమ్మ కోరికలు, కుంతీదేవిని గొంతి అనడము, ప్రకృతి వికృతుల్లో గొంతి అవుతుంది. గొంతెమ్మ కోరికలు అంటే కుంతి కోరుకుందని, సూర్యుడు వచ్చి వరం ఇచ్చాడని ఇవన్నీ ఉన్నాయి కదా. ఇవన్నీ అడవిన పుట్టి పెరిగిన కథలే అఖిల భారతికి ఆదర్శం అని వేటూరి సుందరమూర్తి చెప్పినట్టు ఈ కథలన్నీ ఆదివాసుల నుంచి తెగల నుంచి మనకు వచ్చాయి. కాబట్టి గొంతేనమ్మ ఉనికిని ప్రశ్నించడము లేకపోతే అపహాస్యం చేయడం మంచిది కాదు. ఇప్పుడు సుప్రీంకోర్టు స్టే ఇచ్చిన తర్వాత అయినా రాష్ట్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవాల్సిన అవసరం దీంట్లో చాలా ఉంది, ప్రశాంతతను పునరుద్ధరించడానికి. మీరు అన్నట్టుగా తెలుగుదేశం పార్టీలో కూడా అంటే పాలక పార్టీలో కూడా ఎవ్వరు ఏ ప్రముఖ తెలుగుదేశం నాయకుడైనా
నిర్మాణంతో సహకరించారా ఇంతవరకు? ఉదాహరణ గోదావరి జిల్లాలో మహామహులు హేమీలు మాజీలు ప్రస్తుతులు అనేక మంది ఉన్నారు. సాక్షాత్తు పవన్ కళ్యాణ్ కూడా అక్కడే నియోజకవర్గం పీఠాపురమే, అక్కడ కాకపోయినా. తర్వాత ఆయన సనాతనవాద సమర్థకుడు కూడా, అయినా కానీ వాళ్ళు కూడా ఏమి వచ్చి ఉత్సాహంగా కట్టండి రఘురామరాజు గారు అని ఎవరేం చెప్పలేదే. కానీ ఆయన మటుకు ఆర్ఎస్ఎస్ వాళ్ళు, కొంత ఆర్ఎస్ఎస్ కాదు బిహెచ్పి వాళ్ళు, బజరంగ దళ్ వాళ్ళు, ఇవన్నీ ఉత్తరప్రదేశ్లో ఎక్కడో ఉండేవంటే వాటిని ఆంధ్రప్రదేశ్లో ప్రవేశపెట్టడానికి ఆకివీడు ముఖద్వారంగా మారుతుంది అనమాట ఇప్పుడు బజరంగ దళ్కు, విశ్వ హిందూ పరిషత్కు. ఇది నిజంగా తెలుగుదేశంలో కూడా చాలామందికి ఇబ్బందిగా ఉంది. మనకేదో లౌకికమైన పేరుంది, ఆ రాజకీయ అవసరాల కోసం విమర్శల మధ్య బీజేపీతో కలిసినా కానీ మన లౌకిక ప్రతిష్టనండి అది కాపాడుకోవాల్సిన అవసరం ఉంది అనే ఒక వర్గము. ఇంకా బహిరంగంగానే కోలికపూడి శ్రీనివాసరావు, మహాసేన రాజేష్ లాంటి వాళ్ళు బహిరంగంగానే విమర్శలు చేశారు. మొన్న కూడా మనం కేసినేని చిన్ని, మైనార్టీలను చేర్చుకోవడం ఇట్లాంటివన్నీ. సో ఈ న్యూట్రలైజింగ్ చేస్తున్నారు కానీ అది చేయట్లేదు. దీని మీద నిజానికి కొన్ని తీవ్రమైన కథనాలు కూడా రాజకీయ వర్గాల్లో ఉన్నాయి. అసలు రఘురామకృష్ణరాజు గారు కూడా చాలా అసంతృప్తిగా ఉన్నారు. ఆయన ఒక రాజకీయ పార్టీయే పెడతాడని ఎవరో చెప్తున్నారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో 3 రాజకీయ పార్టీలు వచ్చేట్టుగా కనిపిస్తున్నాయి. ఒకటి విజయసాయి రెడ్డి పార్టీ, ఈయనకు చాలా అప్పుడు రెండోది ఏబి వెంకటేశ్వరరావు గారి పార్టీ వస్తే కనుక ఇప్పుడు రఘురామకృష్ణరాజు గారి పార్టీ వస్తే అది కూడా 3వ పార్టీ అవుతుంది. ఇందులో ఎవరు ఏ కోణంలో పెడుతున్నారు, ఎవరి లక్ష్యాలు ఏంటి, నేను ఇంకా ఆయనతో వెరిఫై చేసుకోవాలి. ఈ లోపల చర్చ వచ్చింది కాబట్టి చెప్తున్నా. ప్రశాంతత వైపు ఆలోచించడం చాలా మంచిది. నా ఉద్దేశంలో ముఖ్యమంత్రి సీనియర్ నాయకుడు చంద్రబాబు నాయుడు జోక్యం చేసుకొని ఆక్కివీడులో ఈ అలజడిని, అశాంతిని ఆపడానికి చాలా ప్రయత్నం చేయాలి. ఇవి ఎలా ఉంటాయంటే ఇక్కడ ఎవరికి ఏం పట్టలేదు, అన్ని బాగుంది, నివురు కప్పిన నిప్పులాగా ఉంటాయండి ఇట్లాంటివి. కుల మత వివాదాలు అన్నవి కొంతకాలం కిందట అమలాపురం జిల్లా పేరు మార్చినప్పుడు వచ్చింది ఒకటి ఉదాహరణకు చెప్పాలంటే. ఇంకా ఇలాంటివి 2-3 ఉదాహరణలు ఉన్నాయి. కాబట్టి దీన్ని ఆపాల్సిన అవసరం ఉంది. సుప్రీంకోర్టే ఇచ్చింది కాబట్టి రాష్ట్ర ప్రభుత్వము ఒక సంయమనంతో ఒక సమాధానం ఇచ్చి పరిస్థితిని చక్కదిద్దడానికి, అలాగే తెలుగుదేశం యొక్క లౌకిక కోణాన్ని కాపాడుకోవడానికి ప్రయత్నం జరుగుతుందని మనం ఆశించాలి. సరే, ఈ పాటికి ఆయన మీడియాకి చెప్పే ఉంటారు, లేకపోతే స్వయంగా ఆయన డైరెక్ట్ వీడియోస్ విడుదల చేస్తారు కదా, మిగతా వాళ్ళ కాదు. చూద్దాం.